ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. తిరుపతిలోని దివ్యారామ క్షేత్రంలో అటవీ అధికారులు చేసినటువంటి కార్యక్రమం విమర్శలకు తావుతీసింది. ఏదైతే ప్రకృతి ప్రేమికులంతా కూడా ఆ యొక్క కన్స్ట్రక్షన్ ఏదైతే దివ్యారామ క్షేత్రంలో క్యాప్టేరియా అనేసి ఒక నిర్మాణం చేపట్టారు అటవీ శాఖ అధికారులు. ఆ నిర్మాణం కోసం అనేక చెట్లన్నీ కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. ఆ యొక్క సంఘటన మీద ఏదైతే ఆర్టీవీ కూడా 3 రోజుల క్రితం కథనాన్ని ప్రచురించినటువంటి పరిస్థితి. మనతో పాటు ఆ యొక్క నిర్మాణాన్ని వ్యతిరేకించినటువంటి ప్రకృతి ప్రేమికులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కార్తీక్ గారు చెప్పండి, మీరు ఇదే ఫారెస్ట్లో వందలాది ఏదైతే పక్షులు కావచ్చు వివిధ జీవరాశులంతా కూడా మీ కెమెరాలో బంధించారు. మీరు ఒక ఫారెస్ట్ దీంతో కూడా మీరు వర్క్ చేస్తూ ఈ యొక్క నేచురల్ సంబంధించిన ఫొటోస్ అంతా కూడా మీరే తీసేవారు. అయితే ఈ యొక్క చెట్లను కూల్చేసినటువంటి నేపథ్యంలో మీరే ఆ నిరసనకు దిగినటువంటి పరిస్థితి. ఇదంతా ఒక నేచురల్ ఒక ప్రకృతి ప్రేమికులుగా ఈ యొక్క పరిణామం మీద ఇవాళ మనం ఇచ్చినటువంటి కథనానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి ఏదైతే ఆ పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి ఆఫీసర్ని విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలంటూ కూడా నియమించినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ స్పందించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మొదటిగా నమస్కారం అండి ఆర్టీవీ ప్రేక్షకులందరికీ. ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ అసలు మీకు చాలా థ్యాంక్ యూ సార్ చెప్పాలంటే. ఎందుకంటే మీరు ఇమీడియట్గా మన ఆర్టీవీ కథనాలను అంతా చూసి ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యారు అండ్ ఒక ఎంక్వైరీ కమిటీ అనేది వేశారు. అది రేపు మనకి పీసీఎఫ్ సార్ అయితే వస్తున్నారు ఈ ప్లేస్కి. ఏదైతే మనం అపోజ్ చేసాం ఇది, ఎందుకంటే మనం ఖచ్చితంగా నేచర్ బాధపడుతుంది అనే పాయింట్ పైన మనం మాట్లాడడం జరిగింది. చాలా థ్యాంక్ యూ సార్, మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ ఇన్ఫర్మేషన్ని. అండ్ మీరు ఏదైతే చెప్పారో అది నేను నిజంగా ఒక 15 ఏళ్ళుగా ఈ అడవిని నేను తిరుగుతున్నాను. ఎందుకంటే నాకు ఈ అడవికి చాలా అనుబంధం. ఎన్ని పక్షులు తీసుంటాను అన్ని పక్షులు తీసుంటాను. అది వీళ్ళు ఏదైతే మన డిపార్ట్మెంట్ వాళ్ళు బ్యానర్స్గా, పోస్టర్స్గా, మన బ్రోచర్స్గా ఎన్నో రకాలుగా వాడేవాళ్ళు ప్రతిదీ అనమాట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఈ విధంగా నాకు ఎందుకు బాధ అయిందంటే, ఇన్ని ఏళ్ల ముందు అంటే ఎక్కడైతే ప్రీవియస్గా పనిచేసిన అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ ఈ నేచర్కి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయలేదు. ఇప్పుడు ఎవరైతే వచ్చారో క్రియేట్ చేసిన వల్ల నాకు బాధ అయ్యి నేను రైజ్ చేయడం జరిగితే అందరు నేచర్ లవర్స్ అందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడున్న అధికారులు మాత్రం ఎందుకు ఈ రకమైనటువంటి చర్యలు పాల్పడ్డారు? అయితే మనం వాళ్ళని సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తే కూడా పొంతన లేనటువంటి సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు చెప్పేటువంటి మాటకు మనతో మీడియాతో ఒకలాగా చెప్తున్నారు, అక్కడికి వచ్చేటువంటి ప్రేక్షకులకి సందర్శకులకు మరోలా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? మీకు ఓపెన్గా ఇది చూడండి. ఇది ఒక వాట్సాప్ గ్రూప్లోంచి ప్రతి తిరుపతిలో ఉండే నేచర్ గ్రూప్స్ అన్నిటికీ ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఇవి నగరవనం ఎకో ఫ్రెండ్లీ క్యాఫెటేరియా అని చెప్పి. నేను ఫస్ట్ నుంచి క్యాఫెటేరియానే చెప్తున్నా. ఫస్ట్ పాయింట్, ఇక్కడ వాట్సాప్ గ్రూప్స్ ఏమి వచ్చినాయంటే ప్రోపగండా అబౌట్ ఫాల్స్ క్యాఫెటేరియా. మీరే చెప్తున్నారు క్యాఫెటేరియా, మళ్ళీ ఫాల్స్ క్యాఫెటేరియా మీరే కొటేషన్ వేసి పంపించారు. బాగుంది. దీనిలో వీళ్ళు రాసిన కంటెంట్ నేచర్ ఫుల్లీ ఎకో ఫ్రెండ్లీ క్యాంటీన్. ఓకే, బాగుంది, మంచి ఉద్దేశంతో. ఎవరో చనిపోయిన వాళ్ళు అంటే ఎవరో కాదు, మన ఫారెస్ట్ని కాపాడుతూ చనిపోయిన వాళ్ళ గుర్తుగా ఎవరైతే ప్రొటెక్షన్ వాచర్స్, బేస్ క్యాంప్ వీళ్ళు మంచిది, చాలా మంచి ఉద్దేశం. వాళ్ళ గుర్తుగా మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. మేము క్యాంటీన్ని అపోజ్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు క్యాంటీను నగరం బయట కట్టుకోండి. పార్కింగ్ ప్లేస్ ఉంది, అక్కడ మీకు చెట్లు లేవు కట్టుకోండి. లేదా మనకి మీరు ఏదైతే ఇప్పుడు మన డిఎఫ్ఓ గారు ఉంటున్న ఆఫీస్ ఉంది, ఆ పక్కన స్పేస్ ఉంది, అక్కడ కట్టుకోండి. ఖాళీ ల్యాండ్లో ఎవరైనా కెఫెటేరియా ఎకో ఫ్రెండ్లీ కడతారు, కానీ ఉన్న చెట్లు అన్నీ కొట్టేసి అక్కడ ప్లెయిన్ ల్యాండ్ చేసి ఒక కెఫెటేరియా కడతారా అనే క్వశ్చన్ పైన నేను రైజ్ చేయడం జరిగింది. దానివల్ల డిస్టర్బెన్స్ టు బర్డ్స్, యానిమల్స్, వేరే జీవరాశులు అన్నీ ఒక ఎకో సిస్టమే డ్యామేజ్ అయిన పాయింట్ పైన నేను ఫస్ట్ నుంచి స్టాండ్ తీసుకోవడం జరిగింది. మొత్తం ఎన్ని చెట్ల వరకు అక్కడ నేలమట్టం చేశారు? 100 పైన ఉంటాయండి. 60 నుంచి 100 మధ్యలో ఉంటుంది. ఈ గ్యాప్లో ప్రతి చెట్లో ఈ గ్యాప్లో పెద్ద పెద్ద చెట్లు 15 to 20 years, 20 to 25 years గ్యాప్లో ఈ చెట్లతో పాటు రెడ్ శాండర్స్ కూడా లేపేశారు. అంటే రెడ్ శాండర్స్ కూడా కొట్టుకుంటారు. ఆనవాళ్ళు కూడా లేవు అక్కడ చెప్పాలంటే. ఎందుకు నేను అంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, నేను 15 yearsగా 2010 నుంచి ప్రతి ఇంచు నాకు తెలుసు ఆ ఏరియా గురించి. ఎందుకంటే నేను కొన్ని వేలల్లో స్టూడెంట్స్ని అక్కడ ఎడ్యుకేషన్ పర్పస్కి వాళ్ళ క్లాసెస్ తీసుకునేవాడిని రమ్మని చెప్పి. ఫారినర్స్ వచ్చేవాళ్ళు, టూరిస్టులు, వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు బర్డ్ వాచింగ్ మీరు తీసుకెళ్తారంటే చూపించేవాడిని. అవును, మా ఫారెస్ట్ ఇంత బాగుంది. నాకు ఎక్కడ ఏ చెట్టు ఉంది, ఎక్కడ ఏ ఎర్రచందనం ఉంది, ఎక్కడ శ్రీగంధం ఉంది, ఎక్కడ వేప చెట్లు ఉన్నాయి, ఎక్కడ ఏది ఉందని ప్రతిదీ నాకు తెలుసు. ఇంకోటి, ప్రతి 10 అడుగులకి అక్కడ ఎర్రచందనం ఉంది. ఇంకోటి, మీరు బాగా చూస్తే వీళ్ళు ఏదైతే సదరం చేశారో ల్యాండ్ చుట్టూ ఎర్రచందనం ఉంది. అంటే మధ్యలో ఉండదా? నా క్వశ్చన్, సింగిల్ క్వశ్చన్, మధ్యలో ఉండదా? ఎక్కడికి వెళ్ళింది?
అది ఎండైన్ స్పీషీస్ వీళ్ళు మెన్షన్ చేసిన పరంగా ఇక్కడ ఎండైన్ స్పీషీస్ మేము నాటుతాము. ఇక్కడ ఇంకోటి బాగా రాశారు, కెఫెటేరియా ఎలా ఉంటుంది, మేము వేస్ట్ అంటే ప్లాస్టిక్ వాడడం, మంచి ఉద్దేశం, ప్లాస్టిక్ వాడడం జీరో, ఇది బ్యాంబూతో కడతాం, ఇవన్నీ మెన్షన్ చేసి ఇక్కడ నాకు ఒకే ఒక క్వశ్చను, ఇదంతా ఒక 4 pages పంపించారండి. కింద సార్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసరు, మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తిరుపతి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఇవన్నీ మాట్లాడారు. నా సింగిల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని ఇలా హెడ్డింగ్ పెట్టి ఒక ఫైల్ నెంబర్, ఆర్సీ నెంబరో ఏదో నెంబర్ క్రియేట్ చేసి ఇవన్నీ డేట్ వేసి అఫీషియల్గా ఉంటుంది. లాస్ట్లో ఇవన్నీ లేనప్పుడు కనీసం ఫైల్ నెంబర్ లేకపోతే మీ డివిజన్ స్టాంపో మీ డిస్ట్రిక్ట్ స్టాంప్ ఒకటి ఉంటుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తిరుపతి డిస్ట్రిక్ట్ స్టాంప్ వేసి డేటెడ్ ఉంటుంది. అది ఏది లేకుండా ఊరికే అట పంపించేసినారు. అని ఇప్పుడు ఇది ఎవరు పంపించినారు అనుకోవాలా, ఎవరైనా పిల్లకాయలు టైప్ చేసినారు అనుకోవాలా, ఎవరు టైప్ చేసినారు అనుకుని చెప్పండి. ఇది ఫైనల్గా రేపు ఎవరైతే PCCF చలపతిరావు రేపు వచ్చి విచారణ చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. ఆయన సమగ్రమైనటువంటి నివేదిక కూడా పవన్ కళ్యాణ్కి సమర్పించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరినటువంటి పరిస్థితి. రేపు ఆయన వస్తే మీరు ఎటువంటి నివేదిక ఇవ్వబోతున్నారో, ఎటువంటి విన్నత ఏమన్నా ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా మేము చలపతి రావు సార్ దగ్గర కూడా ఖచ్చితంగా ఈ టాపిక్ ఎత్తుతాం. ఇంకోటి మెయిన్ ఏంటి అంటే, సార్ కూడా ఇక్కడ పనిచేసి వెళ్ళారు. సార్ కూడా నన్ను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎంకరేజ్ చేశారు, ఈ జంగల్ బుక్లో తిరిగేట మంచిగా చేస్తున్నారండి, మీరు మంచి ఉద్దేశాలతో చేస్తున్నారు. ఈ పాయింట్ పైన నాకు ముందు ప్రీవియస్గా ఎవరైతే ప్రతి ఒక్కరికి నేను తెలుసండి, ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజ్మెంట్ చేశారు. ఇంకోటి ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను, అంటే ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో ఈ సంతకాలు పెట్టి పంపించి ఒక మామూలు లెటర్ వదిలారో, నార్మల్గా ఏదో అట్లా సీదాసాదాగా, నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ పరంగా గైడ్లైన్స్ పరంగా మీరు చెట్లు కొట్టేటప్పుడు కానీ ఒక ట్రీ కొట్టేటప్పుడు కానీ మీరు NGOస్ని నేచర్ లవర్స్ని ఎవరైనా ఇన్వాల్వ్ చేశారా? మీరు మ్యాండేటరీగా ఇన్వాల్వ్ చేయాలి. ఇది నేను మాట్లాడలేదు, పాలసీ మాట్లాడుతుంది. నేషనల్ పాలసీస్, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంది, దాని జీవో నెంబర్స్ కూడా మనకు ప్రతిదీ ఉంది. అండ్ కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఉంది, బయోలాజికల్ యాక్ట్ అనే బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఒకటి ఉంది. ఇన్ని ఉన్నాయి. ఇన్ని యాక్ట్స్ని మీరు ఉల్లంఘించారు. ప్రతి ఒక్క యాక్ట్లో ఏం ఆడుతుందంటే, మీరు ఒక చెట్టు నరికేసినా మీరు ఇన్ఫామ్ చేయాలి ఎవరికి, లోకల్ కమ్యూనిటీ వాళ్ళకి కానీ, లోకల్ NGOs కానీ, లోకల్ నేచర్ లవర్స్ ఎవరైతే ఇన్ని ఏళ్ళగా 20 ఏళ్ళగా 15 ఏళ్ళగా పనిచేస్తున్నారో తప్పనిసరిగా వాళ్ళు సజెషన్స్ తీసుకోవాలి. వాళ్ళని వైల్డ్ లైఫ్ మీటింగ్స్లో ఇన్వాల్వ్ చేయాలి, బర్డ్ సెన్సర్స్లో కానీ, ఎలిఫెంట్స్, ప్రతి దానిలో ఒక NGO ఉండాలి. మీరు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ లెటర్ చూపించండి. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్లో BMCs అంటారు, అంటే బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ ఇది ఒకటి ఉంది, ఆ కమిటీ. అక్కడి నుంచి క్లియరెన్స్ లెటర్ రావాలి. యూజువల్గా ఇలా ఏం చేయాలంటే, మీరు అక్కడి నుంచి లెటర్ తీసుకున్నారా? ఎవరు ఇచ్చారు లెటర్ మీకు? అది చూపించండి, పబ్లిక్ చూపించండి. యూ షుడ్ బి ఆన్సరబుల్ టు పబ్లిక్, ఎందుకంటే మీరు పబ్లిక్ సర్వెంట్స్. ఇంకోటి, మేము పబ్లిక్గా అడుగుతున్నాం, మేము ఒక NGOsగా అడుగుతున్నాం, ఇంకోటి నేచర్ లవర్స్గా, తిరుపతి ప్రకృతి ప్రేమలుగా అడుగుతున్నాం. మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇవన్నీ నేను రేపు సార్తో మాట్లాడబోతాను కన్ఫర్మ్గా. అంటే మీరు చెప్పండి, ఏదైతే మీరు చేసినటువంటి నిరసన, ప్రకృతి మీద మీకున్నటువంటి అభిమానం, ప్రేమ, పవన్ కళ్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల క్రితం మనం ఈ కథనాన్ని ప్రచురించాం. 3 రోజులకే ఆయన స్పందించి దీని మీద ఒక ఎంక్వైరీ ఇవ్వాలా, ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించడం పట్ల మీరు ఎలా భావిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మెయిన్గా మేము చేసిన ఈ ఏదైతే చెట్లు కొట్టేశారు అని చెప్పి మేము చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు వెంటనే 3 daysకే ఒక అధికారిని నిర్మించి దాని గురించి రేపు రాబోతున్నారు. సో జరిగిన మ్యాటర్ అంతా మేము ఆయనకు చెప్పబోతున్నాం. ఇంకా మెయిన్గా చెప్పాలంటే, ఇక్కడ మనకు ఎర్రచందనం చెట్లు అనేవి ఆల్మోస్ట్ ఒక ఎన్ని పోయాయో తెలియదు. ఎందుకంటే కార్తీక్ అన్న చూసినట్టు మేము కూడా అక్కడే తిరిగి నేను మైక్రోస్ ఫొటోస్ తీసేవాడిని. అక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు కార్తీక్ అన్న మేమంతా ఫొటోస్ అన్నీ చూసినంత వరకు అరౌండ్ ఒక 20+ చెట్లే ఉండాలని మేము అనుకుంటున్నాం. అవన్నీ చెట్లు ఎక్కడ పోయారని అడుగుతున్నాం. దానికి ఆన్సర్ లేకుండా ఏదో ఇవ్వాలి అనే ఒక పాయింట్లో ఇచ్చారు ఒక లెటర్ హెడ్. సో దానికి కూడా వాళ్ళు ఆన్సర్ చేయాలనుకుంటున్నాం. అయితే మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సొంత స్వలాభం కోసం వీళ్ళంతా ఆ నిరసన చేపట్టినటువంటి పరిస్థితి కదా. మనం ఒకసారి విజువల్లో చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ సభ్యులందరూ కూడా ఏదైతే గతంలో మనం 3 రోజుల క్రితం ఇచ్చినటువంటి కథనాన్ని అప్పుడు వీళ్ళంతా నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. వీరు ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఏదైతే ఈ యొక్క శేషాచల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ జీవరాశులన్నింటినీ కూడా వీళ్ళు కెమెరాలో బంధించి ఈ యొక్క డిపార్ట్మెంట్కి కూడా వీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే తిరుపతి శేషాచల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ విభాగం నుంచి వెలువడేటువంటి ప్రతి పక్షి
ఫొటోస్ కావచ్చు, జంతు ఫొటోస్ కావచ్చు వీళ్ళు బంధించినటువంటి వీళ్ళంతా కూడా మేము ఇదే ఫారెస్ట్కి ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నాం. మాకు ఒకటే బాధ, ఇదే ఫారెస్ట్ని మనం నేచురల్ని కాపాడుకోవాలా, ప్రకృతిని మనం కాపాడుకోవాలా, చెట్లను కాపాడుకోవాలా. అటువంటిది ఈ యొక్క ప్రాంతంలో అనేక జీవరాశులు కూడా తిరుగులాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అరుదైన పక్షులు సైతం ఈ యొక్క తిరుగులాడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ యొక్క దివ్యారామ క్షేత్రంలో ఈ రకంగా చెట్లు కొట్టడం మా మనసు కలిచివేసింది. కాబట్టి మేము ఇక్కడ వచ్చి నిరసన తెలియజేస్తామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క నిరసన ప్రచురించినటువంటి ఆర్టీవీ ప్రచురించినటువంటి కథనానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి దాని మీద ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించి నివేదిక కోరడం అన్నది మాత్రం హర్షించదగ్గ విషయం అనేసి వీళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రేపు రాబోయేటువంటి అధికారికి కూడా ఏదైతే ఈ యొక్క కన్స్ట్రక్షన్ మీద పూర్తి సమాచారం కూడా మేము ఇస్తామంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, ఆర్టీవీ, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.